వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న కొబ్బరి పువ్వు తింటే బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. మరి కొబ్బరి పువ్వు తినటం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి. వీడియోలోకి వెళ్ళాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. వేసవికాలం కొబ్బరి నీళ్లు త్రాగటం వలన హైడ్రేట్గా ఉంచుతుంది. అలాగే శరీరంలోని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. కొబ్బరి పువ్వుని ఆహారంలో చేర్చుకోవటం వలన కూడా మరింత చల్లగా ఉంటారు. ముఖ్యంగా కడుపులో చల్లగా అనిపిస్తుంది. నీళ్లు ఆరిపోయిన కొబ్బరికాయలో కొద్ది రోజులకి పిలకలాగా ఒక మొలక వస్తుంది. దానిని పగలగొట్టి చూస్తే లోపల తెల్లని గుజ్జు లాంటి పదార్థం బంతిలా కనిపిస్తుంది. దీనిని తింటే కమ్మగా అచ్చం మన తాటి బుర్ర గుంజిలా అనిపిస్తుంది. దీనిని కొబ్బరి పువ్వు లేదా కొబ్బరి ముత్యం, కొబ్బరి మొలక అని పిలుస్తూ ఉంటారు. కొబ్బరికాయ దేవుడికి శుభకార్యాలలో కొట్టినప్పుడు అందులో ఈ పువ్వు మొలక కానీ కనిపిస్తే అదృష్టమని భావిస్తారు. దీనిని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అని అంటూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయలాగే పువ్వు కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు కరిగే చక్కెరలు కూడా ఉన్నాయి. ఈ పువ్వు తినటం మూత్రనాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి ఎంతగానో సహాయపడుతుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాధారణంగా శరీరంలోని ఆమ్ల, ఆల్కలిన్ మూలకాలను సమతుల్యం చేసే ఆహారాలు చాలా అవసరం. కాబట్టి కొబ్బరి పువ్వులో ఉండే ఈ అధిక ఖనిజాలు ఆ పని చేస్తుంది. అంటే దీనిని తీసుకోవటం వలన మూత్రాశయం, మూత్రపిండాలు సురక్షితంగా ఉంటాయి. ఎండాకాలం చద్దన్నాన్ని తీసుకుంటే శరీరానికి ఎంత మేలో అందరికీ తెలుసు. మొత్తం మీద కొబ్బరి హార్మోన్ బ్యాలెన్సింగ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులోని కొవ్వు, ఆమ్లాలు ప్రాజెస్టరాన్, ఈస్ట్రోజెలాన్లను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యత చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి ఈ పండు తినటం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు దాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాదు కొబ్బరి పువ్వు తినటం వల్ల బరువు కూడా తగ్గిపోతారు. కొబ్బరి పువ్వులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా బరువు తగ్గొచ్చు. కొబ్బరి పువ్వు తినటం వలన అలసట, నీరసం వంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి. అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను కూడా నివారించడంలో కూడా కొబ్బరి పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. సో వ్యూవర్స్, కొబ్బరి పువ్వు తినటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. ఈ మధ్య కాలంలో కొబ్బరి పువ్వును ప్రత్యేకంగా మనకి రోడ్ సైడ్స్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి కనిపించినా కూడా మిస్ చేసుకోకుండా కొబ్బరి పువ్వు తీసుకొని తినేసేయండి. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.